ఆస్తికత్వం దైవిక సిద్ధాంతం అయితే నాస్తికత్వం మానవిక సిద్ధాంతం. ఎందుకంటే దేవుడు అనేది కేవలం ఊహ కల్పితం మాత్రమే, అబద్ధాల మీద అల్లిన సిద్ధాంతం ఆస్తికత్వం. అందుకనే ఆస్తిక సమాజంలో అనేక అసమానతలు ఉన్నాయి, అమానుషాలు ఉన్నాయి. నాస్తికత్వం ముఖ్యంగా 3 సూత్రాల మీద నిర్మితమైంది. ఒకటి వాస్తవికత, సంఘ దృష్టి, వ్యక్తిత్వం. వాస్తవ్య సరే సత్యము, వాస్తవికత, సంఘ దృష్టి, దాంట్లో సమానత్వము, అసమానతలు ఉండడానికి వీల్లేదు, సామాజిక సోషల్ జస్టిస్ ఉండాలి. ఇప్పుడు కులరహితం మతరహితం అంటారు. కులరహితం మతరహితం మాత్రాన సమానత్వం వస్తుంది మనం అనుకున్నాం. సామాజిక దృక్పథం కావాలి, సామాజిక అసమానతలు పోవాలి, సామాజిక న్యాయం కావాలి, సామాజిక న్యాయం కాదు. అలాగే వ్యక్తిత్వం అనేది పర్సనాలిటీ కాదు, వ్యక్తి స్వేచ్ఛ, ఫ్రీ విల్, మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. ఇవి ఆచారాలు, ఈ సాంప్రదాయాలు దైవ సిద్ధాంతం కాదని వీల్లేదు కాదు. నువ్వు స్వేచ్ఛగా ఆలోచించు, నీ భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించు, స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. ఫ్రీ విల్, ఆ ఫ్రీ విల్ అనేది నాస్తిక గోరా గారి దీని బిందు. ఈ ఫ్రీ విల్ అనేది మ్యాన్ ఈజ్ సుప్రీం, నో స్లేవ్ మైండ్. ఎవరికి ఆస్తికత్వంలో మనిషి దేవుడికి, ఆచారాలకి, సాంప్రదాయాలకి దాసోహం. నాస్తికత్వంలో ఆ స్లేవ్ మైండ్ లేదు, బానిస భావం లేదు, పరాధీనత లేదు. మ్యాన్ ఈజ్ సుప్రీం, మ్యాన్ ఈజ్ ఎ మాస్టర్ అనేది ఉంటుంది. అంచేత ఈ 3 విషయాల మీదే మొత్తం నాస్తికత్వం, నా సిద్ధాంతం, నాస్తిక ఆచరణ వస్తుంది. స్వయం కృషి, మీలోన సృజనాత్మక బయట చూసి మీ అంతా మీరు చేయడానికి వీలు ఉంటుంది. సైంటిఫిక్ టెంపర్ అంటే ఎందుకు, ఏమిటి, అలా ప్రశ్నించే గుణం, ప్రశ్నించే దాంట్లోంచి సత్యాన్ని నిగ్గు తేల్చడం. శాస్త్రీయ అంటే ఏదో ఊరికే కాదు, శాస్త్రీయ అంటే లాజికల్ థింకింగ్, ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం, ఎవిడెన్స్ బేస్డ్. అది కావాలి. నాస్తికత్వంలో అది ఉంటుంది. ఏదైనా సరే ఏమిటి దీనికి ఆధారం, వాట్ ఈజ్ ఎవిడెన్స్, వాట్ ఈజ్ బేక్, అది కావాలి. అది శాస్త్రీయ వస్తుంది. సమానత్వం, సోషల్ జస్టిస్, మానవత్వం, బాధ్యత. దీంట్లో ప్రతి వ్యక్తి, ఎందుకంటే నాస్తికత్వంలో మనిషి దేనికైనా కర్త, కర్మ, క్రియ. ఈనాడు సమాజంలో ఈయన అసమానతలు ఉన్నాయంటే కారణం మనమే. ఎందుకని ఊరుకున్నాం. మతం అంటూ దేవుడి దేవుడి విల్లని ఊరుకున్నాం, మతం అని ఊరుకున్నాం, కులం అని పెట్టి ఊరుకున్నాం, ఆచారం ఊరుకున్నాం, సంప్రదాయాన్ని ఊరుకున్నాం. కానెవరు మనమే. ప్రతి దానికి ఈ కొన్ని అన్నిటికీ కారణం బాధ్యత మనది. మనిషి దానికి మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మనిషి. ఇక్కడ ఏమైనా అసమానతలు అంటే కారణం మనమే, దాన్ని తీర్చిదిద్దేది కూడా మనమే, పెట్టింది కూడా మనమే. అంచేత ఈ మనిషి అంచేత మనం మారుస్తాం. అంతేకాని కర్మ, దురదృష్టం, నురిరాత, భ్రమలిఖితం ఇవి లేవు. విధిరాత అనేది లేదు, బ్రహ్మలిఖితం లేదు. మనిషే. ఈ సమాజంలో ఏమైనా అసమానతలు ఉన్నాయంటే అప్పుడు మనుషులు ఊరుకోబట్టున్నాయి. అంచేత బాధ్యత మనిషిదే. భైరతం, పెద్దానికి భయం. ఏమో ఈ ఆచారాలు ఉంటాయో, ఈ సాంప్రదాయాలు ఉంటాయో, దేవుడు ఏం చేస్తాడో, దేవతలు ఏం చేస్తారో, శపిస్తారో, ఈవెన్ నో ఫియర్లెస్. అంటే చెడు చేయడం ఫియర్ కాదు, సామాజిక బాధ్యత చెడు చేయడు. ఎందుకంటే సామాజిక బాధ్యత. అంచేత భయరహిత జీవితం, ఫ్రీగా ఇస్తాడు. బహిరహితం మొత్తం ఆర్థిక సమాజంలో దైవ భయం వల్ల, ఆచారాల భయం వల్ల, సాంప్రదాయాల భయం వల్ల, శాప భయం వల్ల, వీడెవడు చేస్తున్న భయం వల్ల వీటన్నిటిని సహిస్తూ కూర్చుంటాడు. ఫ్రీ ఫ్రమ్ ఫియర్ ఉంటాడు, బాధ్యతగా హరిస్తాడు. అంచేత అది ఆస్తికత్వం మనిషి ఆధారపడేలా చేస్తుంది. డిపెండెన్స్.
దేవుడు రక్షిస్తే ఏమంటారు ఏదో వచ్చాయి చాలా సందర్భాల్లో మనిషిని ఇలా ఆలోచించేది. దేవుడు చూసుకుంటాడులే, అది విధి ఏం చేస్తాము, పాపంలో జరిగిపోయింది, జాతకలా ఉంది, దైవ సంకల్పం అని మనిషి ఊరుకుంటున్నాడు. అది ఆస్తికత్వంలో మనిషిని డిపెండెన్స్. నాస్తికత్వంలో దేవుడి మీద, ఆచారం మీద, సాంప్రదాయం మీద డిపెండెన్స్ లేదు. ఆస్తికత మనిషి ఆధారపడేలా చేస్తుంది. మనిషి అంటే ప్రశ్నించడం మానేస్తాడు, తన బాధ్యత తప్పించుకుంటాడు. ఏం చేద్దాం నా కర్మ, ఏం చేద్దాం వాడి దురదృష్టం, పెద్దానికి వాడి దురదృష్టం, వాడి కర్మ, దేవుడు వాళ్ళు పుట్టించాడు, వాడి విధిరాత, ఎవడు బాచగలడు. ఇవి ఆస్తికత్వంలో ఎస్కేపిజం అంటారు. ఆస్తికత్వం అంచేత బాధ్యత తప్పించుకున్నాడు. ఉదాహరణకి పరీక్షలో ఫెయిల్ అయితే నేను సరిగ్గా చదవలేదు అనకుండా అదృష్టం కలిసినది. మనం నిశ్చితంగా చూస్తాం. అంచేత వ్యాధి వస్తే ఏం చేద్దాం, పూజలు హోమాలు పనిచేయాలి అనుకుంటాడు, కానీ సరైన చికిత్స జరగనుకోడు. నాస్తికత్వం బాధ్యత నేర్పుతుంది. ఇది ఇంపార్టెంట్. నా జీవితాన్ని నేనే కారణం, నా తప్పుకు నేనే బాధ్యుడిని, సమస్యకు పరిష్కారం మనుషుల జీవితంలో ఉంది. నాస్తికత్వం భయాన్ని తొలగిస్తుంది. దేవుడి భయం, కులం భయం, మతం భయం, సాంప్రదాయ భయం, ఆచారాల భయం, ఈ భయాలన్నీ పోగొడుతుంది. దేవుడి భయం, పాప భయం, నరక భయం, శాప భయం, దోష భయం. కానీ ఆస్తికులు ఎస్కేపిస్టులు, స్వార్థపరులు. అందుకని ఇన్ని భయాలున్నా దేవుడైతే అబద్ధం కనుక ఇండైరెక్ట్గా దేవుడి గురించి భయం లేకుండా తయారయ్యారు. ఎందుకని వాస్తవ జీవితంలో నరకం కానీ, వాస్తవంలో దేవుడి శాపాలు కానీ వాస్తవ జీవితంలో లేదు కనుక మనిషి స్వార్థపరుడుగా హరిస్తున్నాడు, దుర్మార్గుడు హరిస్తున్నాడు, దుష్టత్వం చేస్తున్నాడు వాడు ఆస్తికుడు. నాస్తికత్వం భయాన్ని తొలగిస్తుంది. సత్యం తెలుసుకుని జీవించు, భయంతో కాదు వివేకంతో జీవించు. భయం తగ్గినప్పుడు మనిషి భయం ఎప్పుడు తగ్గుతుందో మనిషి ప్రశ్నిస్తాడు, పరిశోధిస్తాడు, సత్యాన్ని అన్వేషిస్తాడు. శాస్త్రీయ పదం నాస్తికత్వం. శాస్త్రీయ అనేది వర్షం రాకపోతే యజ్ఞాలు చేస్తే వర్షం పడుతుందా? ఇప్పటికీ మన మంత్రులు చెప్పేవాళ్ళు, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అని, కప్పల పెళ్లిళ్ళు చేయండి. కాదది మనకు తెలుసు. మనకి అంచేత నాస్తికత్వం శాస్త్రీయ ఆలోచన దగ్గరగా ఉంటుంది. వ్యాధికి వైద్యం, పేదరికానికి ఆర్థిక సంస్కరణలు, వివక్షకు సామాజిక మార్పు. కుల వ్యవస్థ నిలబెట్టింది ఆస్తికత్వమే కాదంటారా? మనుస్మృతి ఏం చెప్పింది? ఈ మతాలన్నీ దేనికి సంబంధించినవి? దేవుడికి సంబంధించినవి. మతం చెప్పిన అర్థం ఏంటి? దేవుడి. ఇప్పుడు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఎలా వచ్చాయని చెబుతుంది మనుస్మృతి? దేవుడు నుంచట బ్రాహ్మణు పుట్టాట, భుజాల నుంచి క్షత్రుడు పుట్టాట, ఇక్కడి నుంచి వైశ్యుడు పుట్టాట, పాదాల నుంచి శూద్రుడు పుట్టాట, కింద పాదాల ధూళించి పంచము పుట్టాట. ఎవరి దగ్గర నుంచి పుట్టారు వీళ్ళు? ఎక్కడి నుంచి పుట్టారు? దేవుడి నుంచి పుట్టించారు. అంటే ఈ సమాజంలో ఉన్న ఈ అసమానతల వల్ల ఎవడు? దేవుడు. ఈ సమాజంలోని ఈ రకంగా కులాలు ఉన్నారు కానివాడు దేవుడు. ఈ దేవుడిది మతం ఏంటి? మతం దేని మీద ఉంది? దేవుడి మీద ఆధారపడింది. అంచేత దేవుడు వర్సెస్ రిలీజియన్ బోత్ ఆర్ సేమ్. అంచేత దేవుణ్ణి మతాన్ని వేరు చేయలేము, మతానికి దేవుడిని వేరు చేయలేము. అంచేత దేవుడు అన్నా మతం అన్నా ఒక్కటే అనుకోండి. దేవుడి దేశం మనం ఈ మనిషి నలుగురు పుట్టి ఎక్కడి నుంచి పుట్టారు? బ్రహ్మ యొక్క నుదిరి దిన్ను వచ్చేసి పుట్టారా? అక్కడిని పుట్టారా? వీడికి ఎవరికి జ్ఞానం ఉందా మాట్లాడడానికి? ఎవరికైనా జ్ఞానం ఉందా? బుద్ధి లేకుండా మాట్లాడి నాకేది? మన బుర్రలు లేవా? మనుషుల్ని బుర్రలు లేకుండా తయారు చేసిన ఆస్తికత్వం. ఆస్తికులు బుర్ర ఉపయోగించరు, బుద్ధి ఉపయోగించరు. మహిళా స్వేచ్ఛ కూడా నాస్తికత్వం తోడ్పడుతుంది. చాలా ఆచారాలు మహిళలు బానిసగా తెచ్చాయి, అంతే కదా? ఆస్తికత్వంలో మీరు చదవండి ఒకసారి. అమ్మ బాబాయ్ మనుస్మృతి చదివితే ఒళ్ళు జలదరిస్తుంది. ఆడవాళ్ళకి కానీ శూద్రులు కానీ వాడి గురించి చెప్పే చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. ఇప్పటికీ సనాతన ధర్మం, సనాతన ధర్మం. ఏంటి సనాతన ధర్మం? ఎక్కడి నుంచి వచ్చింది సనాతన ధర్మం? ఒకటి మా చెబుతున్నాను, సంస్కృతి వేరు, మతం వేరు. మన భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతిలో మనం ఉన్నాం. మనందరూ హాయిగా ఉంటాం, అందరూ కలిసిమెలిసి ఉంటాం,
సహోదరం ఉండటం, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ సమానమే. ఈ కులం ఆ మతం, ఆ కులం ఈ మతం లేదు. మనం పెళ్ళి అందరూ కలిసి వెళ్తాం, శుభ్రం కలిసి తింటుంటాం. ఇది మన సంస్కృతి. మన ఆటలు పాటలు మాటలు డ్యాన్సులు ఇవన్నీ మన సంస్కృతి. కానీ సనాతన ధర్మం అంటే మతం మీద వచ్చింది. అంటే సనాతన ధర్మం అన్నారంటే హిందూ ధర్మమే. సనాతన ధర్మాన్ని సంస్కృతిని కలపవద్దు. నేను భారతీయ సంస్కృతిని ఒప్పుకుంటాను, మన కుటుంబ వ్యవస్థను ఒప్పుకుంటాను, మన తల్లిదండ్రులు నేను గౌరవిస్తాను, పెద్దవాళ్ళని గౌరవిస్తాను, చిన్నపిల్లల్ని ప్రేమగా చూస్తాను, తోటి మనిషి గౌరవంగా చూస్తాను. అది మన సనాతన ధర్మం, మన సంస్కృతి. సనాతన ధర్మం ఏంటి? దాసోహం చేయడం, అసమాధం సృష్టించడం. అంటే సంస్కృతి వేరు, సనాతన ధర్మం వేరు, గుర్తుంచుకోండి. కానీ మహానుభావులు మన సంస్కృతిని సనాతన ధర్మాన్ని కలిపి ఒకటి చేసి, నువ్వు కాదంటావా? నువ్వు భారతీయుడివేనా? ఎస్, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్. నేను ధైర్యంగా చెప్తా, నా దేశం, ఈ దేశం నాది. ఇక్కడ నా తల్లిదండ్రులను ప్రేమిస్తాను, నా తోటి వాళ్ళని ప్రేమిస్తాను, నా పిల్లల్ని అభిమానిస్తాను. ఇదే నా సంస్కృతి. ఎవరి ఇంటికి వచ్చి గౌరవంగా చూస్తాను, దాన్ని నా సంస్కృతి. అది భారతీయ సంస్కృతి. సంస్కృతి వేరు, సనాతన ధర్మ సనాతన మతంతో ఉంది, గుర్తించండి. అది గందరగోళం వద్దు. అదేవిధంగా నాస్తికత్వం మానవత్వాన్ని పెంచుతుంది. నా మతం, నా దేవుడు, నా సంప్రదాయం అనేవి ఉండవు. నాస్తికత్వంలో మనిషి ముఖ్యం, మానవత్వం ముఖ్యం. ప్రార్థన ఆలకించే ప్రభువు లేడు, గుర్తించండి. ప్రార్థన మీనింగ్ ఆయన ఆస్తికత అంతా దైవార్థం మీద ఆధారపడి ఉంటుంది. కానీ నాస్తికత్వం చెబుతుంది ప్రార్థనలు కాదు, ప్రార్థనలు ఆలకించే ప్రభువు లేడు. అంచేత పనిచేయి, పరిశ్రమించు, సమస్యలు అర్థం చేసుకో, పరిష్కారం కృషి చేయి. రైతు పంట కోసం ప్రార్థన చేస్తే ఫలితం ఉండదు. భూమి దున్నాలి, విత్తనం వేయాలి, నీరు పెట్టాలి, అలా చేస్తేనే ఫలితం. నైతికతకు దేవుడు అవసరమా? నైతిక దేవుడు అవసరం. దేవుడితో ఉన్న నైతికత అంతా కూడా అవినీతిని, అన్యాయాన్ని తెచ్చిందండి. నైతికతకి దేవుడి సంబంధం లేదు. చాలా అంటారు దేవుడి భయం లేకపోతే మనిషి చెడ్డాడుతాడని. అది నిజం కాదు. మనిషి మంచిగా ఉండటానికి కారణం ప్రేమ, సహానుభూతి, సామాజిక బాధ్యత. కానీ భయం వల్ల చేసే నీతి నిజమైన నీతి కాదు. మానవ సంబంధాలే నీతికి పునాది. ప్రజాస్వామ్యానికి నాస్తికత అవసరం. ఎందుకని మనలో ఈనాడు అసలు డెమోక్రసీలు ఏంటి? ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల పాలన, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అవుతుంది మన ప్రజాస్వామ్యం అంటే. కానీ ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజలే యజమానులు. అది ఏంటైపోయింది? మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని పెట్టుకుని వాళ్ళ ప్రభువుల విధి, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఉంటున్నాం. ప్రజాస్వామ్యం అర్థం నాస్తికత్వం, సరైన నాస్తికత్వం అనేది, సరైన ప్రజాస్వామ్యం అనేది నాస్తికత్వం ద్వారానే వస్తుంది. అందుకని గౌరవారు ఉన్నారు, ప్రజాస్వామ్యంలో మంత్రులు నౌకర్లు, ప్రజలే యజమానులు. ఈ భావం నాస్తికానికి దగ్గరగా ఉంటుంది. నాస్తిక జీవన విధానం, నాస్తికత్వం ఓ జీవిత విధానం. సత్యాన్ని స్వీకరించడం, భయం లేకుండా జీవించడం, సమానత ప్రవర్తించడం, మానవత్వ పనిచేయడం, ఈ నాస్తిక జీవిత లక్ష్యాలు. ఆస్తికత్వం ప్రశ్నలు అడ్డుకుంటే నాస్తికత్వం పరిశోధనని ప్రోత్సహిస్తుంది. ఆస్తికత్వం పరలోకాన్ని చూపిస్తే నాస్తికత్వం ఈ లోకాన్ని మెరుగుపరచుకుంటుంది. అందుకే దైనందిన జీవితంలో నాస్తికత్వం ప్రభుత్వం ఉపయోగకరమైనది, మానవీయమైంది, శాస్త్రీయమైంది. మనిషిలో బానిస పనికిరాదు. మనిషి కర్త, కర్మ, క్రియ. మ్యాన్ ఈజ్ నో స్లేవ్ మైండ్.